హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మనం బేకరీ స్టైల్లో సింపుల్గా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఉస్మానియా బిస్కెట్లను ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలని మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకోండి. ఇందులోకి బటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్ అనేది. ఒకసారి మొత్తం స్మాష్ చేసుకోవాలి స్పూన్తో. మీకు ఇక్కడ బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 1/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఉస్మానియా బిస్కెట్లు మనకంతా ఎక్కువ స్వీట్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ పౌడర్ వేసుకున్నాక కూడా. ఇలా షుగర్ వేసినాక కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేసేయచ్చు మిల్క్ పౌడర్ని. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. 1 పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చేతితో కలిపేసేసుకుందాము. ఇక్కడ మనం వాటర్ కానీ ఏది వేయొద్దండి. అవసరం అనుకుంటే గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవాలి, లేకపోతే అవసరం కూడా లేదు. గట్టిగా అనిపిస్తే మాత్రమే వేసుకోవాలి. ముద్దలా అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలాంటి ఇరిగిపోయేటట్టుగా ఇలా ఉండాలి, తులగాలన్నమాట. ఇది కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు మనము బటర్ పేపర్లో వేసుకోవాలి. బటర్ పేపర్ తీసుకొని కొంచెం రౌండ్గా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసేసుకున్నాక రౌండ్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూసేద్దామండి. ఫ్రిడ్జ్లోకి ఏం తీసేసాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ప్లేట్కి అంతా అప్లై చేసేసుకోండి. కొద్దిగా పొడిపిండి వేసుకొని డస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కవర్ నుంచి ఓపెన్ చేసేసుకోవాలి. పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఉస్మానియా బిస్కెట్లు కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి కొంచెం మందంగానే కట్ చేసుకోండి. ఇలా తీసుకొని కొంచెం రౌండ్గా షేప్ చేసుకోండి. ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. దూరంగా పెట్టుకోవాలి. అన్నీ ఇలా సమానంగా కట్ చేసుకోండి. ఇలా ప్లేట్లో సర్ది పెట్టేసుకోవాలి. పైనుండి కొంచెం పాలను అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక 10 నిమిషాల పాటు మంటను
హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేసేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇందులోకి ఒక స్టాండ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకుందామండి. నేను ఇప్పుడు 40 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి బేక్ అయ్యాయో లేదో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకోటి వేస్తాను. ఇది రెడీ అయిపోయింది. ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరేది పెట్టేసుకుందాము. చాలా జాగ్రత్తగా తీసేయాలండి. తీసేటప్పుడు మాత్రం చాలా వేడిగా ఉంటుంది. ఇది కూడా బేక్ చేసుకుందాము. ఇవి కూడా రెడీ అయిపోయాయండి. ఇంకొంచెం వేడిగానే ఉన్నాయి. ఇవైతే చూసారు కదా, ఉస్మానియా బిస్కెట్లు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. మరో వీడియోతో మేము ముందుంటాము.